ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులకు, కొల్లూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏ మాత్రం వివాదాలు లేకుండా విజయవంతంగా ఈ కొల్లూరు స్కూల్లో జరిగే ఆటల పోటీలు నిర్వహించి తద్వారా ఈ స్కూల్ ప్రతిష్టను, గ్రామ ప్రతిష్టను ఇన్మడింపజేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పక మీ పెద్దలందరి యొక్క సహకారాలతో పాఠశాలలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ముగించగలం, కార్యక్రమాన్ని నిర్వహించగలం అని చెప్పేసి సిబ్బంది అందరి తరఫున కూడా తమ పెద్దలందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. తర్వాత మన పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్, మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ మరియు గ్రామ సర్పంచ్ గారైనటువంటి పుదులత్తి సువర్ణమ్మ గారు, వారు చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు మన పాఠశాల విషయంలో. నిన్న అప్పటికప్పుడు వెంటనే కరెంటు ఎలక్ట్రీషియన్ వాళ్ళని కూడా పంపించి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని వెన్నంటి నడుపుతున్నటువంటి సర్పంచ్ గారిని తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ యొక్క కొల్లూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ ఆటల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు గౌరవనీయులు నక్క ఆనందబాబు గారికి, అదేవిధంగా మన మండల అధ్యక్షులు గౌరవనీయులు మైనేని మురళీకృష్ణ గారికి, అదేవిధంగా విద్యా కమిటీ విజయ ప్రతాప్ గారికి, పెద్దలు గౌరవనీయులు జడ్పీ శిరీష గారికి, మన ఎంపీటీసీ గారు మధుసూదన ప్రసాద్ గారికి, మరి ఎంతో మంది అనుభవజ్ఞులైన టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, హెడ్ మాస్టర్లు, ఊరు నుండి వచ్చిన వారందరికీ, మన బాలయ్య స్కూల్లో టీచర్ గారికి, మధుమధుర స్వరంతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి కమ్మని చక్కటి పలుకులు అందించిన టీచర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయంత్రం పూట 4 తర్వాత రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటలో రాణించవచ్చు, ఉదయం నుంచి క్లాసుల్లో ఉంటే చదువులో కూడా రాణించవచ్చు. రెండు కనుక సమన్వయం అయితే మీరు చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. తర్వాత ఈ సందర్భంగా మనకి గెస్ట్ గా విచ్చేసినటువంటి చక్రపాలెం ప్రధానోపాధ్యాయులు దశరథ రామయ్య గారు తమ యొక్క సందేశాన్ని మనకు అందజేస్తారు. సభకు నమస్కారం. ముందుగా అధ్యక్షుల వారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కోటి విద్యలు కూటి కొరకే, ఏ విద్య అయినా కూటి కొరకే. మరి ఆ కూడు అంటే అన్నం. అన్నంలో మనం తినే అన్నం అకాడమిక్ సైడ్, మనం చదువుకునే చదువు అన్నం అయితే ఆటలు అనేవి కూరతో సమానం. అన్నం లేకుండా అచ్చంగా కూరలు తినం, కూరలు లేకుండా అన్నం తినం. మరి వాటిలో ఒకటి పెరుగు అంటారేమో. పెరుగు అనేది కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పెరుగుతో సమానం. ఆటలతో పాటు పాటలు కూడా ఉన్నాయి.